కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా చదవాలి మీరు. 58 వచనాలు ఉంటాయి. చాలా 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 ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ప్రతి ఒక్క వ్యక్తి క్రైస్తవుడు విశ్వాస జీవితంలో జీవిస్తున్న మన భవిష్యత్తు ఇందులో ఉంది. మన దేహం ఏమవుతుంది ఇందులో ఉంది. పునరుత్థానం తర్వాత మన దేహాల యొక్క స్థితి ఎలా ఉంది అని ఇందులో చక్కగా రాయబడింది. రండి ఒక మాట చదువుకుందాం మనం. చూడండి, చివరి 54 వచనం చివరి మాట. విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరును. 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము. కాబట్టి నేను చక్కగా చెప్పాడు చూడండి. ఇక్కడ మరణమందు విజయమందు మరణము ఏమైంది? మరణం ఏమైంది? మృంగివేయబడెను అనే మాట చూస్తున్నాం మనం. మానవునికి శత్రువు మరణమే కదా. మరణాన్ని జయించడం ఎవరి తరం కాలేదు. ఈ పండు తిను దినాన నీవు నిశ్చయముగా చావు వచ్చింది మనిషికి. ఆ చావుని ఎలా జయించాలి? పాపమునకొచ్చు జీతం మరణము అని ఉంది. పాపము చేసిన వాడు చావాలి, రూల్ అంతే. పాపం చేయనుడు కావాలి. ఎవరున్నారు పాపం చేయనివాడు? దీన్ని దృశ్యించిన యోబు, ఎదురు చూచిన యోబు అన్నాడు, పాప సహితునిలో నుండి బ్యూటిఫుల్ పాపరహితుడు, పాపమున్నవాడిలో నుంచి పాపం లేనివాడు. జాగ్రత్త వినండి పదం. పాప సహితునిలో నుండి రహితుడు వచ్చినా ఇలా ఎలా రాగలరు? వచ్చాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత బాగుంది. పాపము లేనివాడు కావాలి, నిర్దోషి, నిష్కలష్ముడు, పాపుల్లో చేరక ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎవరు అలాగా? అందుకే దేవుడు మానవుడయ్యాడు. అర్థమవుతుందా? మానవుడయ్యాడు, నీలాగా నాలాగా మారాడు. ఎందుకంటే మరణము ముందు మనందరం ఓడిపోయాం. ఎందుకంటే మనం పాపం చేశాం కాబట్టి, పాపమునకు బానిసలయ్యాం కాబట్టి, పాపము మనల్ని పట్టుకొని పోతుంది కాబట్టి. అందుకే మనిషిగా వచ్చాడు, పాపం లేనివాడిగా వచ్చాడు. మనిషిగా పుట్టాడు, పాపం లేనివాడిగా పుట్టాడు, మనిషిగా జీవించాడు. అందుకే మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ మనవలే అన్ని విషయాలలో శోధించబడ్డాడు. కానీ ఏమి లేదు ఆయనలో? పాపం లేదా? అది హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. పాపం లేదా ఆయనలో. అందుకే ఈయన ఒక మాట చెప్పాడు యోబు, నా విమోచకుడు, మై డిఫెండర్ లివ్స్. నా విమోచకుడు సజీవుడు. చూసారా? పాపమున్నవాడిలో నుండి పాపము లేనివాడు రావాలి. మరి అదే కదా అంది. నేను పురుషుడిని ఎరగని దాన్నే ఇది ఎలా జరుగుతుంది అంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను పుట్టబోవాడు దేవుని కుమారుడు. అందుకే పాపం లేనివాడు. చూసారా? దేవుడు మానవుడిగా మారాడు. ఎందుకో తెలుసా? జీవితకాలం అంతా కూడా మరణ దాసమునకులోనైనా మనం, మరణ భయము చేత బంధించబడిన మనలను, మరణపు ముళ్ళు గుచ్చుకొనగా మరణము ద్వారా లాగబడుతున్న మనలను మరణము నుండి విడిపించడానికి ఆయన రక్తమాంసములలో మన సహోదరుడయ్యాడు ఆయన. కానీ పాపము లేనివాడు ఆయన. చూసారా? అందుకే ఆయన మానవుడి దాకా దాటుకుంటా వచ్చింది. కానీ మరణం యేసే దగ్గరికి వచ్చి ఆయన ముందు ఓడిపోయింది. ఎదురు నుంచున్నారు. వింటున్నారా? మరణము జయిస్తూ వచ్చింది, ముళ్ళుతో గుచ్చుతో వచ్చింది. అయితే యేసయ్య ముందుకు వచ్చి మరణం నిలబడిపోయింది. ఎందుకంటే ఈయనలో గుచ్చడానికి పాపము. అందుకే మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణమ్మా నీ విజయం ఎక్కడా? పాపము లేని ఈయన మరణపు ముళ్ళును విలిచాడు,
మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇది పునరుత్థానం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు విరవబడింది. అందుకే యేసుక్రీస్తు మరణం దాకా మరణము అగమ్య గోచరం, మరణము ఒక విషాదం, మరణము కింగ్ ఆఫ్ టెర్రర్స్. కానీ యేసుక్రీస్తు మరణం తర్వాత ఆయన ఖాళీ సమాధి మనకు ఉత్సాహం, మనకు నిరీక్షణ, మనకు సంతోషం, మనకు ప్రోత్సాహం. ఏంటంటే అమ్మో మరణం అంటావు, యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి నేనెప్పుడు చచ్చిపోతానంటావు. బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎప్పుడు చెప్పగలిగాడు? యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి, అంటే మరణము ఆయన్ని బంధించి ఉంచుట. కాబట్టి ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి? పునరుత్థానం ద్వారా మరణపు ముళ్ళు విరవబడింది. కాబట్టి అద్భుతం ఏంటంటే క్రీస్తునందున్న మృతులైన వారు ఎక్కడున్నారు? ప్రభుతో ఉన్నారు. అంటే క్రైస్తవునికి మరణం చెప్పండి ఇప్పుడు విషాదమా ఘనమా? ఎందుకు? యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి, అవును, అంటే ఆయన సమాధి ఖాళీగా ఉందంటే దాని అర్థం ఏంటంటే మరణమున కావాల మరొక జీవితం ఉంది. ఆ జీవితం కావాలంటే మనం ఇక్కడే యేసుక్రీస్తును మన సొంత రక్షకుడుగా అంగీకరించాలి. నా విమోచకుడు సజీవుడనియు ఆయన తర్వాత భూమిపై నిలుచుననియు నేను, అంటే పునరుత్థానం గురించి యోబు కూడా చెప్పాడు. అంటే యోబు కూడా తను మరణించి తిరిగి లేస్తాడని, ఆ దేవుణ్ణి భూమి మీద చూస్తానన్నాడు. అంటే కొత్త నిబంధన భక్తులు పునరుత్థానం అయిన తర్వాత ఎవరు పునరుత్థానం అవుతారు? వాళ్ళేమో మధ్యాకాశంలో, వీళ్ళు ఎప్పుడు చూస్తారు ప్రభుని? ఎప్పుడు చెప్పాను నేను, సంఘమును తీసుకొని భూమి మీదకు. అంటే కొత్త నిబంధన భక్తులకి పాత నిబంధన భక్తులు పునరుత్థానాలు ఎన్ని సంవత్సరాలు తేడా? 7 సంవత్సరాలు తేడా. ఇదండి. ఆ కిందకి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, ఒక మంచి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారును ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ. కాబట్టి స్థిరంగా ఉండండి, ప్రభు కార్యాలలో ఆసక్తి కలిగి ఉండండి. మీ ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదు.